వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైమ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి చర్మ వ్యాధులు, అంటే అన్ని రకాల ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్. సో రావడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ వీటికి అలాగే ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వంటివి మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పిఎల్ చంద్రావతి గారు. సో వీరు వచ్చేసి డెర్మటాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సో ఆల్ టైప్స్ ఆఫ్ అంటే స్కిన్ డిసీజెస్, మనం చాలా రకాల చర్మ వ్యాధులు అయితే మనం వింటూనే ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చర్మ వ్యాధులు అంటే ఏంటి? చర్మానికి వచ్చే జబ్బుల్ని చర్మ వ్యాధులు అంటారు. ఓకే, తెలుసు కదా, చర్మం అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఐ మీన్ లార్జెస్ట్ ఆర్గన్ అనుకోండి. ఎందుకంటే కంప్లీట్గా బాడీ అంతటినీ కూడా స్కిన్ కవర్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీకు అందరికీ తెలియదు, అందరూ ఏమనుకుంటారంటే చర్మం అంటే ఓన్లీ బ్యూటీ కోసమనే మీరు అందరూ అనుకుంటారు. యాక్చువల్గా చర్మం అన్ని రకాల పనులు చేస్తుంది. కిడ్నీ లాగా ఎక్స్క్రీట్ చేస్తుంది, అలాగే లివర్ లాగా మెటబలైజ్ చేస్తుంది, ఓవరీస్ లాగా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, విటమిన్ డి సంపాదించి పెడుతుంది సన్లైట్ నుంచి. అలాగే లోపల మీకు తక్కువ నీరు ఉందనుకోండి బాడీలో, బయటికి నీరు వెళ్ళకుండా చేస్తుంది, అంటే కన్జర్వ్ చేస్తుంది అనమాట, వాటర్ కన్జర్వ్ చేస్తుంది. సో ఇన్ని రకాల పనులు మన స్కిన్ చేస్తుంది. చాలామంది బయట అందరి ఐడియా ఏంటంటే ఓన్లీ స్కిన్ అంటే ఓన్లీ నలుపు తెలిపే అని అనుకుంటుంటారు, బ్యూటిఫికేషనే అనుకుంటారు. యాక్చువల్గా స్కిన్ ఈజ్ అన్ ఆర్గన్ అండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. రైట్. సో ఓన్లీ అంటే బ్యూటీ కోసమే కాదు, అన్ని రకాల పనులు కూడా చాలా వరకు ఆర్గన్స్, బాడీలో ఆర్గన్స్ ఎటువంటి వర్క్స్ అయితే చేస్తాయో స్కిన్ కూడా అలానే వర్క్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ వర్క్ ఇందులో కూడా జరుగుతూ ఉంటుంది స్కిన్లో. రైట్. సో అందుకని నేనేం చెప్తానంటే అందరికీ, స్కిన్ ఈజ్ ఓన్లీ ఎ మిర్రర్. ఓకే, ఇట్ రిఫ్లెక్ట్స్ ద హెల్త్ ఆఫ్ ఆల్ ది ఇంటర్నల్ ఆర్గన్స్. సో యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ స్కిన్ చూసి లోపల ఏం జరుగుతుందో మేము చెప్పగలుగుతాం. రైట్. యాక్చువల్లీ నేను ఆ క్వశ్చన్ అడుగుదాం. బేసిక్గా మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే సమ్టైమ్స్ కొన్ని ఈజీగా మన స్కిన్ కలర్ చేంజ్ అవ్వటం కానివ్వండి, లేకపోతే స్కిన్ ఏమన్నా కొంచెం మాయిశ్చర్ ఇదనేది స్కిన్ మీద కనిపించకుండా ఉండడం, ఇలా డిఫరెంట్ ఇదనేవి మనకి చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాం. సో మీరు అన్నట్లుగానే ఒకవేళ మనకి బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా స్కిన్ త్రూ కూడా అలా తెలిసే ఉంటాయంట. స్కిన్ ఎందుకంటే అన్ని అవయవాలు అవి ఇంటర్నల్ టాక్ చేసుకుంటాయి, దే టాక్ ఈచ్ అదర్. ఓకే. సో ఒకదానికి బాగా లేదంటే రెండోది కూడా దాంతో పాటుగా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అది మనకి బయటికి కనిపిస్తుంది. రైట్. అండ్ అలాగే ఈ స్కిన్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని షార్ట్ టర్మ్ అంటే కొన్ని రోజులు మాత్రమే ఏదన్నా, లేకపోతే మనం ఫుడ్ తీసుకోవటం వల్ల, లేకపోతే ఏమైనా ఎలర్జీస్ వల్ల అలా వచ్చేవి కొన్ని, అయితే కొన్ని లాంగ్ టర్మ్ ఉండే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని మనం మాట్లాడుకున్నట్లయితే షార్ట్ టర్మ్ వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, లాంగ్ టర్మ్లో కంటిన్యూస్గా ఉండే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? షార్ట్ టర్మ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా ఇన్ఫెక్షన్స్. ఓకే. అవేంటంటే ఆ ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఓకే, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, రైట్, అలాగే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా షార్ట్ టర్మ్. ఓకే. అది అలాగే ఆటో ఇమ్యూన్ మీడియేటెడ్, మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కాలంలో. ఆటో ఇమ్యూన్ మీడియేటెడ్ అంటే మన బాడీ లోపల నుంచే పుట్టుకొస్తుంది జబ్బు. సో ఆ మీడియేటెడ్ ఆ జబ్బులన్నీ కూడా క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు సోరియాసిస్ తీసుకోండి, విటిలిగో తీసుకోండి, ఎగ్జిమాస్ తీసుకోండి, ఇవన్నీ కూడా దేవర్ ఆల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నమాట. రైట్. సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఉండే డిసీజెస్ ఉండేవి. సో ఈవెన్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ఈ లాంగ్ టర్మ్ సోరియాసిస్ మీరు ఏదైతే చెప్తున్నారో వాటికి కూడా ఇంకా లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలేమో అని చెప్పేసి చాలామంది మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసుకుని ఉండే వాళ్ళని చూసాం. బట్ అట్ ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉండటం వల్ల ఇప్పుడు అఫ్కోర్స్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా చెక్ పెట్టడానికి చాలా ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. సో అలా ఒకవేళ అంటే ఏవైతే లాంగ్ టర్మ్ డిసీజెస్ అని మనం మాట్లాడుకున్నామో వాటికి సంబంధించి అట్ ప్రెజెంట్ ట్రీట్మెంట్స్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయంటారు? లాంగ్ టర్మ్ డిజార్డర్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కూడా ఒకటి గమనించాలి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఓన్లీ స్కిన్ మీదే ఉండవు, మిగతా సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నాట్ ఓన్లీ స్కిన్. ఎస్.
ఓకే. ఎందుకంటే దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్స్ ఆర్ అటాకింగ్ యువర్ ఓన్ సెల్స్. ఓకే. యువర్ ఓన్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ అటాకింగ్ ద పర్టికులర్ సెల్స్. దట్ ఈస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్. రైట్. ఆటో ఇమ్యూన్. సో ఈ స్కిన్ ఈస్ వన్ ఆఫ్ ద సిస్టమ్ దట్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డిసీజ్. ఇంకా మిగతా సిస్టమ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమేమి సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయి, స్కిన్తో పాటు ఏమేమి సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయి అవన్నీ చూసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఇంకా ఫర్దర్గా అంటే ఇంకేమేమి ప్రాబ్లమ్ అంటే మేము ఇన్వెస్టిగేట్ చేయాలి. రైట్. ఇన్వెస్టిగేషన్ చేసి పేషెంట్కి ఇంకా మిగతా ఏం సిస్టమ్స్ ఉన్నాయో చూసుకుని ఆ సిస్టమ్స్ కూడా వీలైన మెడిసిన్స్ చూసి వాడాలి. ఓకే. సో అందుకని సింగిల్గా స్కిన్ ఒకటే ట్రీట్ చేయడానికి వీలు కాదు. ఓకే. మిగతా సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయితే వాటిని కలుపుకుంటూ మనం ట్రీట్మెంట్ చేస్తాం. రైట్. అది అండ్ అలా మీరు సోరియాసిస్ అన్నారు, అవును, ఎగ్జాంపుల్. సో ఈ సోరియాసిస్ పూర్వం అనుకునేవారు, మేము కూడా అనుకునే వాళ్ళము ఓన్లీ స్కిన్కి సంబంధించిందే, లేదు కాకపోతే తప్పితే జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే కాదే, ఇప్పుడు హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంటున్నారు, మెటబాలిక్ సిండ్రోమ్స్, అదర్ ఆర్గన్స్, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. సోరియాసిస్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ తొందరగా వచ్చే, హైపర్ టెన్షన్ తొందరగా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పేపర్స్, పబ్లికేషన్స్ అవి జరిగినాయి. రైట్. సో అంటే ఇప్పుడు మీరు ఏవేవైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ ప్రాసెస్ దాన్ని బట్టి ఉంటుంది. సో నాట్ ఓన్లీ స్కిన్కి మాత్రమే ట్రీట్మెంట్ అనేది ఉండదు, సో వీటికి కూడా చేస్తూ ఉంటారు. అండ్ అలాగే కమింగ్ టు మనం ఇప్పుడున్న అపోహలు, డౌట్స్ గురించి వాటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే అట్ ప్రెసెంట్ ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాస్లో వీటన్నిటిలో వస్తున్న వాటిని బ్లైండ్గా అని చెప్పాలా, లేకపోతే మేబీ అక్కడ ఏమన్నా ఒక 1% యూజ్ ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ దానికన్నా ఆ 1% దానికన్నా కూడా 9 to 8% వరకు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. సో చాలామంది బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు డాక్టర్ గారు. అంటే ఏదో ఒకటి ఫేస్ ప్యాక్స్ అని చూపించడం, లేకపోతే ఇంట్లోనే మీరు క్రీమ్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, నవర్స్ పెట్టుకోండి, వెంటనే ఫెయిర్ అయిపోతారు, లేకపోతే ఆ డార్క్నెస్ పోతుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవనేవి బాగా వచ్చేస్తున్నాయి. లైక్ ఈవెన్ ప్రొడక్ట్స్ కూడా అలానే చాలా వరకు పబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇటువంటి వాటిని ఫాలో అయ్యే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా రోజుకొక కొత్త ప్రోడక్ట్ వస్తుంది, కొత్త ప్రోడక్ట్ అడ్వర్టైజ్ చేస్తుంటారు. రకరకాలుగా మీ స్కార్స్ ట్రీట్మెంట్ జరిగిపోతుంది, మీరు ఇంత ఫేర్ అయిపోతారు, మీ జుట్టు రాలటం తగ్గిపోతుందని, ఇంకెలా రకరకాలుగా చాలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. న్యాచురల్లీ వాళ్ళకి చాలామంది జనానికి వాటికే అట్రాక్ట్ అయిపోయి అవే ఇంకా మారుస్తుంటారు. సబ్బుల దగ్గర నుంచి, షాంపూల దగ్గర నుంచి, క్రీమ్స్ దగ్గర నుంచి, ఆల్మోస్ట్ డైలీ ఒక 1 వీక్ కూడా వాడకుండానే నెక్స్ట్ కొత్త క్రీమ్ కొనుక్కొని వాడుతూ ఉండటం, ఇది చాలా చాలా ఎక్కువైపోయింది. ఎస్పెషలీ మన దేశంలో ఫెయిర్నెస్ ఫోబియా మటుకు చాలా ఎక్కువగా ఉందండి. ఎంతసేపు ఫెయిర్నెస్ అండ్ ఫెయిర్నెస్, ఈ పిచ్ అంతా మనకేంటంటే మన ఇండిపెండెన్స్ టైం నుంచి వచ్చింది. ఆ తెల్లవాళ్ళని చూసుకుని మనం కూడా తెల్లగా ఉండాలని. సో మన స్కిన్ మనకు అందం. సో బట్ ఆ ఫెయిర్నెస్ కోసం అని చెప్పేసి ఎంత పెద్ద మార్కెటో మన ఇప్పుడు దేశంలో ఫెయిర్నెస్కి కొన్ని కోట్ల మార్కెట్ జరుగుతూ ఉందన్నమాట. సో బేసిక్గా దీని మూలంగా ఏమవుతుందండి, ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడటం మూలంగా బ్యూటీ పార్లర్ వాళ్ళు సప్లై చేసో, వేరే వాళ్ళు సప్లై చేసో, దాంట్లో స్టిరాయిడ్స్ అనే క్రీమ్స్ ఉంటున్నాయి. స్టిరాయిడ్, అందులో స్టిరాయిడ్ అనే క్రీమ్ ఉండేటప్పటికీ వీళ్ళు ఏంటంటే ఫెయిర్ అవుతున్నాను కదా అని చెప్పేసి అది కంటిన్యూ అవుతుంటారు, చేస్తూ ఉంటారు. దాని మూలంగా ఆ స్టిరాయిడ్ అనే లాంగ్ టర్మ్ యూసేజ్ మూలంగా మొహం అంతా సెన్సిటివ్ అయిపోవటం, స్కిన్ పల్చగా అయిపోవటం, రెడ్గా అయిపోవటం, అలాగే పొక్కులు వచ్చేయటం, ఇంకా వాళ్ళు ఏంటంటే ఎడిక్ట్ అయిపోతారనమాట. అది మానేస్తే సో ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ ఎడిక్షన్ ఎలాగుందో అలాగే ఈ ఫెయిర్నెస్ క్రీమ్ ఎడిక్షన్ వచ్చేస్తాను చాలా మందికి. అది మానేస్తే వాళ్ళకి పొక్కులు, రెడ్నెస్ అవి వచ్చేస్తున్నాయి, దే కంటిన్యూ టు యూజ్ ఇట్. అలాగే స్కిన్ స్పాయిల్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో చాలా చాలా ఎక్కువగా మేము చూస్తున్నాం. రైట్. బట్ యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఇక్కడ డాక్టర్ గారు అడగాల్సింది, అంటే బేసిక్గా ఇప్పుడు ఫారినర్స్ని వాళ్ళని చూసి మనమంతా ఫెయిర్గా అవ్వాలని అంటూ ఉన్నారు. బట్ అగైన్ ఇక్కడ ఆలోచించాల్సింది కూడా క్లైమేట్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ అది కూడా దాని ఇంపాక్ట్ కూడా మన స్కిన్ మీద, స్కిన్ టోన్ మీద కూడా ఉంటుంది అనేది చాలా వరకు డాక్టర్స్ చెప్తూ ఉంది. అగైన్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా
ఈ ఫెయిర్నెస్ కోసం అని చెప్పేసి యూజ్ చేసిన మన కండిషన్స్ వేరు, అక్కడ వాళ్ళ కండిషన్స్ Correct. వేరు. వాళ్ళ కండిషన్స్కి తగ్గట్టు వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు, రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. అవే ప్రొడక్ట్స్ అనేవి వేరే అంటే ఇప్పుడు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కనుక యూజ్ చేస్తే దాని ఎఫెక్ట్ మళ్ళీ ఖచ్చితంగా స్కిన్ మీద ఉంటుందంటారా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలి మీకు. ఏంటంటే మనము ఎండకి ఎక్స్పోజ్ అయితే ట్యాన్ అవుతాం. అవును, అంతే కదా. అవును. అంటే ఏంటి, మన నల్ల కణాలు మెలనోసైట్స్ అవి ఎండకి ఎక్స్పోజ్ అవగానే అవి దే ప్రొడ్యూస్ మోర్ మెలనిన్ పిగ్మెంట్. ఓకే. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్ ఫర్ అస్. దట్స్ యాక్ట్స్ లైక్ సన్ స్క్రీన్. అందుకనే మనకు స్కిన్ క్యాన్సర్స్ రావు. మన వాళ్ళందరికీ తెలియదు ఈ విషయం. మన వాళ్ళు కానీ ఎండకి ఎక్స్పోజ్ అవ్వగానే ఆటోమేటిక్గా స్కిన్ సన్కి ఇది అవ్వకూడదని సో చెప్పేసి అక్కడ వాళ్ళు తెల్లవాళ్ళకి ఎంతసేపు వాళ్ళు స్కిన్ క్యాన్సర్ తోటి బాధపడుతుంటారు. అవును, నిజం. అస్తమానం స్కిన్ క్యాన్సర్సే వాళ్ళ స్కిన్ కండిషన్స్లో మ్యాక్సిమం చూసేది వాళ్ళ స్కిన్ క్యాన్సర్స్. ఓకే. వెరస్ ఇక్కడ మన స్కిన్ క్యాన్సర్ అనేది అసలు ఆల్మోస్ట్ 1%. చాలా రేర్ బికాస్ ఆఫ్ అవర్ మెలనిన్ అండ్ ట్యానింగ్. ఓకే. సో ట్యాన్ అవ్వడం కూడా డాక్టర్ దట్స్ ఎ బిగ్ ప్రొటెక్షన్. మన దేవుడు మనకి ఇచ్చిన వరం అది. ఓకే. జనాలకి అది తెలియదు. బట్ బేసిక్గా చాలా మంది కూడా ఇది తెలియక కొంచెం ట్యాన్ అవ్వగానే ఇమీడియట్ గా బ్యూటీ పార్లర్ వెళ్ళిపోవడం, లేకపోతే డిఫరెంట్ క్రీమ్స్ అన్ని యూజ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. బట్ చాలా మంచి వాల్యుబుల్ థింగ్ అయితే చెప్పారు డాక్టర్ గారు. సో మన స్కిన్ అది ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తూ ఉన్నారు. బట్ అలా చేయనివ్వకుండా చాలా వరకు అందరూ కూడా అందరూ వద్దంటున్నారు. మాకు ఫేర్ కావాలి, మేము ట్యాన్ అవ్వకూడదు. సో స్కిన్ కి సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ట్యాన్ అవ్వకుండా ఉండడం కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ అనేవి కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో చేయొద్దని చెప్తారా మీరు? బేసిక్గా ఏంటంటేనండి, మేమైతే వి ఆస్క్ దెమ్ టు యూజ్ మోర్ ఆఫ్, సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎ బీచ్, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వేర్ యూ ట్యాన్ మోర్ అండ్ పిగ్మెంట్ మోర్. కొన్ని ప్లేసెస్, ఒకటి బీచెస్, రెండు హిల్ స్టేషన్స్. బీచెస్. ఓకే. ఇవి రెండింటి దగ్గర ఏంటంటే హిల్ స్టేషన్ హైట్ పెరిగే కొలది, స్నో ఒకటి హైట్, ఇవి రెండు పెరిగే కొలది యూ విల్ బి క్లోజర్ టు యూవీ రేడియేషన్. ఓకే. ఇక్కడ ఏంటంటే శాండ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే. సో దట్స్ వై యూ ట్యాన్ మోర్. ఓకే. నార్మల్ గా కన్నా కూడా ఈ టూ ప్లేసెస్ లో ఎక్కువగా ట్యాన్ మోర్ అండ్ యూ గెట్ మోర్ ఆఫ్ ఫోటో ఎలర్జిక్ రియాక్షన్స్. ఓకే. ఎలర్జిక్ రియాక్షన్ అంటే సన్లైట్ తో వచ్చే స్కిన్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ ఎక్కువైపోతాయి. ఓకే. సో అందుకని ఆ ఏరియాస్ లో మటుకు డెఫినెట్ గా యూ మస్ట్ టేక్ ప్రొటెక్షన్. ఓకే. సో అటువంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు యూజ్ చేయొచ్చు ప్రొటెక్షన్. అలాగే కొన్ని చర్మ వ్యాధులు ఉంటాయి, సన్ పడితే దాని మూలంగా వచ్చే చర్మ వ్యాధులు ఉంటాయి యూవీ రేడియేషన్ తోటి, వాళ్ళకి కూడా దే రిక్వైర్ ప్రొటెక్షన్. ఓకే. నార్మల్గా ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ అండ్ లిటిల్ 15 SPF ఆర్ 30 SPF సన్ స్క్రీన్ రాసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే. సో అలా యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్తున్నట్లు కూడా కొన్ని క్లైమేట్ కండిషన్స్ అండ్ కొన్ని ప్లేసెస్ని బట్టి, లొకేషన్స్ని బట్టి కూడా మనం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం ప్రొటెక్షన్ అనేది అవసరం. కాబట్టి ఆ టైంలో ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయాలనేది కూడా చెప్పారు. అదర్వైజ్ మాత్రం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ట్యాన్ అయినా కానీ నో ప్రాబ్లం. యాక్చువల్లీ అది చాలా మంచిదే, మన స్కిన్ మనల్ని ఇంకా బాగా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి సో దానివల్ల కూడా ఐ థింక్ భయపడాల్సిన అవసరం. ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, ఊరికే ట్యాన్ అయిపోతున్నాం డాక్టర్ గారు, మేము ఇట్లా సన్కి కొంచెం సేపు ఎండలో నుంచున్నా, లేకపోతే కొంచెం బయటకు వెళ్ళి సన్ మూలంగా ట్యాన్ అయితే మంచిది, బర్న్ అవ్వకూడదు. ఓకే. బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉండకూడదు, బర్న్ అవ్వకూడదు. స్కిన్ బర్న్ అవుతుంది. రైట్. ఇప్పుడు తెల్లవాళ్ళకి సన్ బర్న్ అవుతుంది స్కిన్. ఓకే. వాళ్ళకి స్కిన్ అనేది బర్న్ అవుతుంది, ప్రొటెక్షన్ లేదు కాబట్టి. రైట్. సో అటువంటి కండిషన్స్ లో మాత్రం వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసుకోవాలి. ట్యాన్ అయితే ఇట్స్ ఎ ప్రొటెక్షన్ యాక్చువల్. రైట్. సో మంచి విషయాలు చెప్తున్నారు కాబట్టి. అండ్ అలాగే చాలా మంది నేను ఇందాక అన్నట్లుగానే ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి కూడా రకరకాలు యూజ్ చేస్తున్నారు. ఇంకొంతమంది హోమ్ అంటే ఇంట్లోనే ఉండేసి షుగర్తో అని, టమాటో జ్యూస్ అని, హనీ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకొని కూడా ప్యాక్స్ అనేవి పెడుతూ ఉన్నారు. అగైన్ ఇక్కడ డౌట్ అండ్ క్వశ్చన్ ఏంటంటే, అది అన్ని ఆల్ స్కిన్ టైప్స్కి అంటే యూజ్ అవుతుందంటారా, లేకపోతే పర్టికులర్గా వాళ్ళ స్కిన్ టోన్ని బట్టి, వాళ్ళ స్కిన్ టైప్ని బట్టే అవి హెల్ప్ అవుతాయి అంటారా? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఏంటంటే చాలా మందికి దే షుడ్ నో అబౌట్ దేర్ స్కిన్. ఓకే. సో అందరి స్కిన్ ఒకటే టైప్లో ఉండదు.
కొంతమంది. సో దెర్ ఆర్ 3 types ఆఫ్ స్కిన్ టైప్స్. రైట్. ఒకటి ఆయిలీ స్కిన్, రెండోది డ్రై స్కిన్, ఓకే, మూడోది మిక్స్డ్ నార్మల్ స్కిన్, ఓకే, నాలుగోది మిక్స్డ్ స్కిన్. అంటే కొంత ఏరియా డ్రై ఉంటుంది, కొంత ఏరియా ఆయిలీ ఉంటుంది. ఓకే. కొంతమంది కంప్లైంట్ చేస్తారు, మేడం డాక్టర్ గారు నాకు ఓన్లీ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంటుంది, బట్ రెస్ట్ ఆఫ్ ద ఫేస్ ఆయిల్ ఉండదని. ఓకే, డ్రైగా. దట్ వి కాల్ ఇట్ యాజ్ మిక్స్డ్ టైప్. ఓకే. ఓకే. నార్మల్ అంటే నార్మల్. డ్రై అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసలు పొద్దున్న నుంచి మేకప్ చేసుకున్నప్పటి నుంచి ప్యాచీగా ఉంటుంది స్కిన్. ఓకే. దట్ ఈస్ ఏ డ్రై స్కిన్ అని తెలుసుకోవాలి. ఓకే. ఓకే. వేరాస్ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పొద్దున్న మేకప్ చేసుకుని పొద్దున్న రాసుకుని వెళ్తారు, కానీ మధ్యాహ్నానికల్లా నాకు జిడ్డు గారిపోతుంది మొహం అని చెప్తారు. చాలా ఈజీ అది మీకు. ఆ బ్లాటింగ్ పేపర్ పెట్టి ఇలా పెట్టుకుంటే ఆయిల్ మొత్తం ఆయిల్ వస్తుంది. ఓకే. సో ఇది తెలుసుకోవాలి, వాట్ ఈజ్ యువర్ స్కిన్ టైప్ అన్నది మీరు ముందు తెలుసుకొని అప్పుడు ఏ టైప్ ఆఫ్ క్రీమ్స్ నా స్కిన్కి సూట్ అవుతాయి అంతేగాని మార్కెట్లో ఏది పడితే అది తీసుకుని వాడకూడదు. రైట్. ఇప్పుడు డ్రై స్కిన్ ఉందనుకోండి, వాళ్ళు లోషన్ బేస్డ్ జెల్ బేస్డ్ వాడకూడదు. మీకు క్రీమ్స్లో మీకు వచ్చే దాంట్లో లోషన్ బేస్డ్ ఉంటుంది, జెల్ బేస్డ్ ఉంటుంది, క్రీమ్ బేస్డ్ ఉంటుంది, ఆయింట్మెంట్ బేస్డ్ ఉంటుంది. ఓకే. ఇన్ని 4 రకాలు ఉంటాయి. 4 types. లోషన్ అంటే నీళ్ళలాగా ఉండేది లోషన్. జెల్ తెలుసుగా మీకు, జెల్ బేస్, అది కూడా వాటర్ కంటెంట్ ఈస్ మోర్ దాన్ ద ఆయిల్ కంటెంట్. జెల్ ఇవి రెండింటికి వాటర్ కంటెంట్. ఓకే. ఇది క్రీమ్ బేస్డ్ ఏంటి 50-50, ఆయిల్ అండ్ వాటర్ 50-50. వేరస్ కమింగ్ టు ద ఆయింట్మెంట్ ఇట్ ఈస్ 70% ఆయిల్, ఓన్లీ 30% విల్ బి. ఓకే. అట్లా. సో ఇందులో మీది ఏ టైప్ ఎవరికి వాడాలన్నది తెలుసుకోవాలి. రైట్. సో ఫస్ట్ మన ఇప్పుడు మీరు ఆయిలీ స్కిన్స్ ఉన్నాయనుకోండి, దే షుడ్ యూజ్ ఓన్లీ లోషన్ అండ్ జెల్ బేస్డ్. ఓకే. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. రైట్. ఓకే. వేరాస్ ఇక్కడ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇటుపక్కకి వెళ్ళాలి, ఆయింట్మెంట్ బేస్డ్, క్రీమ్ బేస్డ్. ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఆయిల్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి. రైట్. సో ఈవెన్ మిక్స్డ్ ఉన్న వాళ్ళకి మిక్స్డ్గా యూజ్ చేయాలి, ఎందుకంటే ఆయిలీ ఉన్న ఏరియాస్లో ఆయిల్ ఎక్కువ ఇది చూసుకుని యూజ్ చేయాలి. రైట్. సో అలా అంటే మనం ఫస్ట్ మన స్కిన్ టోన్ ఏంటనే చూసుకోవాలి, అండ్ దాన్ని బట్టి మనకి ఏది మన బాడీకి సెట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి, ఇంక్లూడింగ్ సోప్స్. ఓకే. సోప్స్ కూడా ఆఫ్ కోర్స్. సోప్స్ మామూలుగా అదే దాంట్లో ఆల్కలినిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆల్కలినిటీ ఎక్కువ ఉందంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి పడుతుంది. ఓకే. ఎక్కువ ఆయిల్ తీసేస్తుంది. ఆల్కలినిటీ లేకుండా నురగరాని సబ్బులు ఉంటాయి చూడండి, తక్కువ, అవి డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ యాక్చువల్లీ సోప్స్ విషయంలో కూడా టాపిక్ వచ్చింది కాబట్టి చాలా మంది ఏంటంటే సోప్స్ కూడా ఎలా అంటే అలా యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ సోప్ యూజ్ చేస్తుంటే నురగ రావట్లేదనో, లేకపోతే ఆ మంచి ఫ్రేగ్రెన్స్ అనేది లేదన్న దీంతోనో రకరకాలవి మార్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అట్లా సోప్స్ అనేవి మంత్లీ చేంజ్ చేస్తే మంచిది అంటారా, లేకపోతే ఒకే టైప్ ఆఫ్ సోప్ అనేది యూజ్ చేయాలి? యాక్చువల్లీ ఇది కూడా చాలా మందికి ఉన్న సందేహం. అదే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మీ స్కిన్కి సూట్ అయ్యే సోప్ వాడాలి. అగైన్ రైట్. అది చెప్తున్నాను నేను. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళు నార్మల్ సోప్ వాడితే వాళ్ళు చాలా ఇంకా డ్రై అయిపోతుంది స్కిన్. ఓకే. ఓకే. ఆయిల్ స్కిన్ వాళ్ళేమో ఈ డ్రై స్కిన్ వాళ్ళ సోప్ వాడితే ఇంకా జిడ్డుగా ఉంటారు వాళ్ళు. ఓకే. అది. అండ్ ఇంకొకటి కూడా డాక్టర్ గారు ఇంకొంతమందిలో చూస్తుంది ఏంటంటే, ఎస్పెషల్లీ గర్ల్స్ వరకు వచ్చేస్తే చిన్నపిల్లలు బేబీ సోప్స్ ఉంటాయి కదా, కొంతమంది మా స్కిన్ చాలా స్మూత్ ఉంది, సెన్సిటివ్గా ఉందని చెప్పేసి బేబీ సోప్స్ యూజ్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు కొంతమంది. యాక్చువల్లీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా అమ్మాయిలు యూజ్ చేసుకోవచ్చు అంటారా? లేదు, డ్రై స్కిన్ వాళ్ళు సిండెడ్ బార్స్ అని అంటాం మేము. సిండెడ్ బార్స్ అంటే pH ఈక్వల్ టు ద స్కిన్ pH. ఓకే. స్కిన్ pH 5.4 to 5.5 ఉంటుంది. కొంచెం ఎసిటిక్ సైడ్కి ఉంటుంది మన స్కిన్ pH. సో దానికి తగ్గ pH వాడాలి డ్రై స్కిన్ వాళ్ళు. అంటే ఆ మన స్కిన్ pH ఎంత ఉంటుందో అంతే స్కిన్ pH ఉన్న సోప్స్ వాడుకోవాలి. ఓకే. అంటే అగైన్ ఇక్కడ స్కిన్ బాగా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళది pH, స్కిన్ బాగా సెన్సిటివ్గా ఉంది అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ డ్రై స్కిన్. ఓకే. డ్రై స్కిన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సెన్సిటివ్గా ఉంది అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ యాజ్ ఎ డ్రై స్కిన్. ఓకే. వాళ్ళకి మేము యాక్చువల్గా దేర్ ఆర్ మెడికేటెడ్ లిక్విడ్ బాడీ వాషెస్ అవి ఉంటాయి. ఓకే. మెడికేటెడ్.
ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు ఎలా ఉంటుందంటే మీకు దాంతో వాష్ చేసుకుంటే తర్వాత కొంచెం ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ పడినట్టు ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది. సో ఎలా అంటే డ్రై అని చెప్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఒక మాయిశ్చర్ లాగా ప్రొటెక్ట్. మామూలుగా వాళ్ళు వాడితే వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటి సోప్స్, ఎందుకంటే నూనె రాసినట్టు ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ వాషింగ్. ఓకే, సో అట్లా కూడా ఇష్టపడరు. బట్ కానీ వాళ్ళకి ఆ స్కిన్ టోన్ కి డ్రై స్కిన్ వాళ్ళకి అదే సెట్ అవుతుందని అంటుంటారు. అండ్ ఇంకొంతమందిలో చూస్తుంది అబ్బాయిలు కూడా కొంతమంది లేడీస్ యూస్ చేసే సోప్స్ అనేవి కూడా కొంతమంది యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ కొంతమంది దగ్గర నుంచి వినటం కూడా జరిగింది అట్లా యూస్ చేస్తున్నారు. సో వాళ్ళకి అది సెట్ అవుతుందా, లేకపోతే వాళ్ళకంటూ కూడా సపరేట్గా వచ్చాయి కాబట్టి ప్రొడక్ట్స్ అవే యూస్ చేయాలంటారా అని? అంటే బేసిక్గా మేల్ అండ్ ఫీమేల్ అని సోప్స్లో లేదు. ఓకే, కానీ స్కిన్ మోస్ట్లీ మేము రికమెండ్ చేసేది డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఇట్లాంటి వాటికే రికమెండ్ చేస్తాం. కానీ మేల్ సీ సోప్ వాడాలి, ఫీమేల్ సీ సోప్ వాడాలని అట్లాంటి రికమెండేషన్ లేదు. ఓకే, లేదు. బట్ కానీ అంటే చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా డాక్టర్ గారు, అగైన్ ఇక్కడ అంటే ఫీమేల్ స్కిన్ దీనికి వచ్చి అండ్ మేల్ స్కిన్కి వచ్చేసి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ స్కిన్కి డిఫరెన్స్ ఉంటుంది, రైట్, ఉంటుంది. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ గ్లాండ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్ అవన్నీ కూడా తేడా ఉంటుంది. కానీ మేము ఇచ్చేటప్పుడు మటుకు ఆ డిఫరెన్సియేషన్ ఏమి ఉండదు మాకు. వీ సీ ఓన్లీ అట్ ద లెవెల్ ఆఫ్ ద స్కిన్ ఓన్లీ. ఓకే, అక్కడ మేల్ ఫీమేల్ చూసుకోం మేము. రైట్, సో వాళ్ళది ఆయిలీనా డ్రై స్కిన్ అవి కన్సిడర్ చేసి దాన్ని బట్టే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది మనం పింపుల్స్, మొటిమలు, లేకపోతే కొంతమందికి కురుపుల్లాగా ఫేస్ మీద ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది. దట్ ఐ థింక్ ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళే బాగా సఫర్ అవుతూ ఉన్నారు ఈ విషయంలో. సో వాళ్ళు ఏంటంటే గిల్లేస్తూ ఉండడం, లేకపోతే ఇంకా ఎక్కువగా దాన్ని అలా గిల్లుతూ ఉండడం వల్ల కూడా స్ప్రెడ్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది, ఫేస్ మొత్తం వస్తుంది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది తెలియక ఫుడ్ మొత్తం డైట్ ఆయిల్ అంతా మానేయటము, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసుకొని పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. సో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు వాళ్ళు? బేసిక్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్ని అనేది అదో పెద్ద సబ్జెక్ట్ అండి. ఓకే, పింపుల్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ మాకు. అంటే ఆ పింపుల్స్ అనేవి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ బర్త్. ఓకే, ఏజ్ ఆఫ్ బర్త్. పుట్టిన చిన్న బేబీస్లో లెస్ దాన్ 1 month బేబీస్లో కూడా పింపుల్స్ వస్తాయి. మదర్ యొక్క హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ మూలంగా. అది గమనించారా? మదర్స్ యొక్క హార్మోన్స్ బేబీలోకి వెళ్తాయి, దాని మూలంగా బేబీ డెవలప్స్ పింపుల్స్ ఆన్ ద ఫేస్. ఓకే, సో పుట్టుకతో మొదలు పెట్టుకుని 60 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా 60-70 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా పింపుల్స్ వస్తాయి. ఓకే, పర్టికులర్గా టీనేజ్ వాళ్ళకంటూ ఏం లేదు. టీనేజ్ వాళ్ళకి మాక్సిమం అనుకుంటారు మీరు అందరూ. అవును, బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ నుంచి ఆ ఏజ్ వరకు, సో బర్త్ నుంచి 60s to 70s వరకు కూడా వస్తాయి. ఓకే, బట్ విత్ డిఫరెంట్ కాజెస్. ఓకే, కారణాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను చిన్న పిల్లల్లో ఎందుకు వస్తాయి అన్నది మీకు చెప్పాను నేను. ఓకేనా? టీనేజ్లో ఎందుకు వస్తాయి? ఒకటి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ జెనెటిక్, దే హ్యావ్ టు బి ప్రోన్ ఫర్ ఇట్. ఓకే, జెనెటిక్ అంటే మేము ఇప్పుడు పిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళ పేరెంట్స్ ఫేసెస్ చూస్తాం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫేసెస్లో గుంటలు పడే ఎక్కువగా అంటే రేపొద్దున ఈ పిల్లాడికి కానీ పిల్లకి కానీ గుంటలు పడే ఛాన్స్ ఉంటుందని ఆలోచన పడతాం. ఓకే, ఓకే, సో అలా చూసుకుని జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంటుంది, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇవి రెండూ కాకుండా ఇన్ఫెక్షన్స్. ఈ గిల్లటం వలన మీరు అంటున్నారే ఇన్ఫెక్షన్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్. ఓకే, స్ప్రెడ్ అవుతుంది కదా. నాట్ ఓన్లీ దాట్, గిల్లటం మూలంగా ఒకటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, రెండోది మార్క్స్ పడిపోతాయి. ఆ మార్క్స్ ఎప్పటికీ పోవు. మొత్తం పింపుల్స్ అన్నీ తగ్గిపోయినా కూడా మార్క్స్ ఉండిపోతాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి అంటారు. అలా ఉండిపోతాయి. వాళ్ళు గిల్లుతున్న కొలది అవి అలా మార్క్స్ పడుతుంటాయి, అలా ఉండిపోతాయి. ఓకే, పింపుల్స్కి మేము మెడిసిన్స్ ఇవ్వగలుగుతాం కానీ మార్క్స్ తీయడానికి మాకు ఎక్కువ టైం పట్టేస్తుంది. ఓకే, సో అంటే దెర్ ఈజ్ ఏ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కానీ బట్ అగైన్ చాలా టైం టేకింగ్ అని చెప్తున్నారు. ఓల్డ్ ఏజ్లో పింపుల్స్ ఎలా వస్తాయి? వాళ్ళకి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోతుంది, బట్ వాళ్ళకి ఏంటంటే సపోర్టింగ్ స్కిన్ సిస్టమ్. ఇప్పుడు
దాంట్లో లూజ్ అయిపోతుంది స్కిన్ అంతా లూజ్ అవుతున్నాం. అప్పుడు ఆయిల్ గ్లాండ్స్ ఇట్లా కాయల్లో ఎలాడతాయి. అది ఒక రకమైన పింపుల్స్. ఓకే. సో ఓల్డ్ ఏజ్ పింపుల్స్. రైట్. ఈ విధంగా ఏజెస్ వైజ్ చూసుకుంటే బై బర్త్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ అగైన్ అన్నట్లుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం. మేము ట్రీట్ చేసేటప్పుడు కూడా కారణం ఏమవుతుందో దాన్ని బట్టే ట్రీట్ చేయాలి. అప్పుడే మీకు ట్రీట్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఓకే. బట్ అగైన్ వీటికి చాలా మంది పింపుల్స్ విషయంలో కొంతమంది చాలా నెగ్లెక్ట్ చేసేసి నేను అన్నట్లుగానే పేస్ట్ లాంటిది పెట్టడం, లేకపోతే ఏవో ఒక క్రీమ్స్ వీళ్ళే సర్చ్ చేసుకొని యూట్యూబ్స్లోనో లేకపోతే చూసుకొని వెళ్ళి తెచ్చుకోవడం, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకుండా వీళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకొని పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. సో వాటి వల్ల ఎంతవరకు తగ్గకపోగా ఐ థింక్ ఇంకా ఎక్కువ వాళ్ళకి స్ప్రెడ్ అయిపోవడం లాంటివి. మోస్ట్ ఆఫ్ ద 80 to 90% ఈ మధ్యన మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ గూగుల్ సర్చ్ అవన్నీ చేసేసి వస్తారు మా దగ్గర. ఓకే. సో అన్ని ప్రయత్నాలు చేసేసి వాళ్ళకి ఒక పెద్ద జబ్బు ఉందని ఫీల్ అయిపోతూ వచ్చేస్తారు. ఓకే. రైట్. ఓకే. సో కానీ ఏంటంటే వాళ్ళు అరకొరగా చదువుతారు, మొత్తం ఇన్ డెప్త్ చదవరు. డెప్త్ లోకి వెళ్ళరు కదా, దాంతో భయపడి నాకు ఇంత పెద్ద జబ్బు ఉందని వస్తారు. ఓకే. సో బేసిక్గా ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ కారణాలు చెప్పాను. కారణాలు ఏమున్నాయో బై ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకుని ఆ తర్వాత వాళ్ళకు కూడా ఒక్క రోజులో 2 రోజుల్లో మేము మెజిషియన్స్ కాదు, మ్యాజిక్ వ్యాండ్ లాగా ఈ రేపు పొద్దున కల్లా మీ స్కిన్ నార్మల్ చేయలేము. యూ హ్యావ్ టు గివ్ అస్ సమ్ టైమ్ టు కంప్లీట్లీ ట్రీట్ ద హోల్ ఆఫ్ ద పింపుల్స్. ఒకటి పింపుల్స్ తగ్గిస్తాము, రెండోది పింపుల్ మార్క్స్ తీసేయాలి. Now there are very good treatments are there for the pimples. Okay. So for the pimples as well as for the pimple marks. Okay. And the scars. మంచి లేజర్స్ వచ్చినాయి, పీల్స్ వచ్చినాయి, నీడ్లింగ్, ప్లాస్మా, అలా ఎన్నో థెరపీస్ వచ్చేసినాయి. ఓకే. సో వాటన్నిటికీ కూడా వీ రిక్వైర్ అబౌట్ ఎ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ అబౌట్ 1 year. ఓకే. 1 year. ఈ లోపల వీళ్ళు హడావుడి చేసుకుంటూ వేరే చోట వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మళ్ళీ తగ్గలేదని వేరే చోటకి అట్లా వెళ్ళిపోతారు. ఒక పక్క ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకొని మళ్ళీ ఇంకొక సెకండ్ ఒపీనియన్ అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది తగ్గిపోయినని రావటం మానేస్తారు. ఓకే. కొంచెం తగ్గడం స్టార్ట్ అయిందంటే వీళ్ళు ఇంకా మానేస్తారు, కంటిన్యూ చేయడం అనేది ఉండదు. బట్ అగైన్ దానివల్ల డాక్టర్ గారు ఏదైతే ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారో అలా హాఫ్లో చేయించుకోవటమో లేకపోతే స్టార్ట్ చేయించుకొని మళ్ళీ వేరే చోట్లకి వెళ్ళడం వల్ల ఇవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయంటారో? రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోరు కాబట్టి ఆటోమేటిక్గా రిపీట్ అవుతాయి. ఓకే. అంచేత బేసిక్గా మాకేంటంటే ఇలాగా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ ఫస్ట్ డే మా దగ్గరికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అని చేయాలి. ఆ జబ్బు గురించి వాళ్ళకి చెప్పాలి, క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వాలి, చెప్పాలి ఈ జబ్బు ఉంటుంది మీతో, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. చాలామంది నాకే ఎందుకు వచ్చింది, నేను ఇంత చాలా నీట్గా ఉంటాను, నేను చాలా క్లీన్గా ఉంటాను, నేను బాగా తింటాను, చాలా హెల్తీ ఫుడ్ తింటాను, అయినా సరే నాకు వచ్చింది. యాక్చువల్లీ ఇది కూడా నిజం. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, మా పేరెంట్స్ ఇది కూడా చాలా బాగుంటుంది, నాకే ఎందుకు వచ్చింది, నేను ఇంత హైజెనిక్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. బట్ అంటే ఈవెన్ ప్రొడక్ట్స్ కూడా ఏది పడితే అది యూజ్ చేయని చాలా కేర్ఫుల్గా ఉంటాను, బట్ స్టిల్ నాకు ఇలా వచ్చిందని చెప్పి సఫర్ అవుతూ ఉంటారు. సో దానికి ఫస్ట్ టైం మేము మీట్ అయినప్పుడు కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్. ఓకే. సో ఆ కౌన్సిలింగ్లో ఇది మీకున్న జబ్బు ఇది, సో దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ అవి చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం డయాగ్నోసిస్ ఏంటో అనేది. ఓకే. చేసిన తర్వాత దీని ట్రీట్మెంట్ ఇలా లాంగ్గా ఉంటుంది. ఇంకోసారి ఇప్పుడు సోరియాసిస్ ఉందనుకోండి, ఇది లైఫ్ లాంగ్. మీకు డయాబెటీస్, షుగర్ ఎలా ఉంటుంది, లైఫ్ లాంగ్. బీపీ వచ్చిందనుకోండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో డాక్టర్స్ ఏం చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చాలామంది స్కిన్ మీద ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏంటంటే తగ్గిపోయి మళ్ళీ రాకూడదు అనుకుంటారు, కానీ మరి కుదరవు. ఓకే. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కుదరవు. మనం వీ ఓన్లీ కెన్ కంట్రోల్, వీ కెన్ నాట్ క్యూర్ దెమ్. ఓకే. క్యూర్ చేయలేం కానీ కంట్రోల్ చేయగలం వాటిని. రైట్. సో ఈవెన్ మొటిమల్లి కూడా మీరు చెప్పారు వాటికంటూ ఒక టైం ఫ్రేమ్ ఉంటుందని చెప్పారు. సో మొటిమల్లి విషయానికి ఒకవేళ వచ్చినట్లయితే కనుక మాక్సిమం ఎంత టైం ప్రాసెస్ అయితే పడుతుందంటారు ట్రీట్మెంట్? మాకు అరౌండ్ 2 years మాకు ఇచ్చేస్తే 2 years ఆల్మోస్ట్ కంప్లీట్గా తగ్గుతాయి.
వాళ్ళకి మళ్ళీ తిరిగి రావు. సో ఏవైతే అక్కడ ఒకవేళ మార్క్స్ అలా పడి ఉన్నాయో అవి కూడా మొత్తం అవి కూడా తగ్గించడానికి డెఫినెట్గా. రైట్. సో మినిమం 2 years అయితే పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా త్వరగా అంటే డిపెండింగ్ అపాన్ దేర్ యాక్ని. రైట్. అది మేము చూస్తాం కదా, అంటే మా వాళ్ళు వస్తున్నప్పుడల్లా ఆ యాక్ని రెస్పాన్స్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్. సో ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళని బట్టి ట్రీట్మెంట్ కూడా ఇండివిజువలైజ్డ్. రైట్. సేమ్ ఉండదు అందరికి, డిఫరెంట్ గా ఉంటాయి ట్రీట్మెంట్స్. యాక్చువల్ అంటే ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఎందుకు ఇంత క్లారిటీగా అడుగుతున్నా అంటే చాలా మంది ఇలా కూడా ఆలోచిస్తారు డాక్టర్ గారు, మా ఇంట్లోనో లేకపోతే మా ఫ్రెండ్స్ సర్కిల్లోనో వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది, ట్రీట్మెంట్ వాళ్ళకి చాలా షార్ట్ పీరియడ్ లో అయిపోయింది, మాకు మీరు ఇంత లాంగ్ టైం చెప్తున్నారు, 1 year 2 years చెప్తున్నారు, ఎక్కువ టైం తీసేసుకుంటున్నారని ఇట్లాంటి డౌట్స్ తో కూడా చాలా మంది ఉంటారు. సో అగైన్ ఇక్కడ ఖచ్చితంగా మీరు అన్నట్లుగా పర్సన్ ని బట్టి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద పర్సన్, దేర్ రెస్పాన్స్. కొంతమంది పేషెంట్స్ సేమ్ డిసీజ్ అయినా దే డోంట్ రెస్పాండ్ టు ద డ్రగ్స్, మార్చుకోవాలి. సో అంటే మాకు తెలియని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట అందులో. ఇంకా ఇట్ ఈస్ నాట్ దట్ ద డాక్టర్ అంటే 100% దే షుడ్ నో ఆల్ ద డయాగ్నోసిస్. మాకేంటి, మేము చదివిన బుక్కులను బట్టి మేము ఆ సిమ్టమ్స్ అవన్నీ ఆ పేషెంట్లో ఉంటే మేము కెన్ డయాగ్నోస్ ఇట్. రైట్. ఒకవేళ మామూలుగా చూసి డయాగ్నోస్ చేయలేకపోతే కొన్ని బ్లడ్ టెస్టులు చేయిస్తాం. రైట్. అలాగే దాంతో కాకపోతే స్కిన్ బయాప్సీ చేస్తాం. స్కిన్ బయాప్సీ. ఓకే. సో ఇలాంటివన్నీ చేసిన తర్వాత వీ కమ్ టు ఎ కంక్లూషన్. రైట్. దట్ ఈస్ ద మెథడాలజీ వీ గో. చేసిన తర్వాత అప్పుడు వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్. రైట్. ఆ ట్రీట్మెంట్స్ కూడా అన్ని జబ్బులకి ఉండవు. చాలా మంది మా దగ్గరికి వస్తారు పాపం హోప్ తోటి. కొన్ని జబ్బులకి అయితే ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పటికి ఇంకా లేవు ప్రపంచంలో. ఓకే. అంటే ఎవరో ఒక కేసులో మేము వాడాం, మేము తగ్గింది అని అలాంటి కొన్ని కేసు రిపోర్ట్స్ ఉంటాయి. వాటిని బట్టి మేము అవే మందులు వాడి చూస్తాం అన్నమాట ఈ పేషెంట్. మేబీ ఏమన్నా వీళ్ళకి అది హెల్ప్ అవుతుందా? కొన్ని జబ్బులకి స్పెసిఫిక్ గా ఈ మందులు వాడండి తగ్గుతుందని ఉంటుంది, బట్ కొన్ని జబ్బులకి అంత స్పెసిఫిక్ గా మందులు ఉండవు. రైట్. పర్టికులర్ గా యూజ్ చేస్తే తగ్గుతుందన్న గ్యారంటీ అయితే లేదు, కొన్నిటికి మాత్రం. రైట్. సో ఆ విధంగా మొటిమలు ఏదైతే వస్తాయో సో వాటికి సంబంధించి యాక్చువల్లీ డీటెయిల్ గా క్లియర్ గా చెప్పారు కాబట్టి ఐ థింక్ ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్ గానే ఉంటారు అనుకుంటున్నాను. బట్ ఇంకొంతమంది చూసుకున్నట్లయితే వైట్ ప్యాచెస్ లాగా అంటే ఫేస్ మీద ఎక్కువగా, కొంతమందికి ఈవెన్ హ్యాండ్స్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న స్పాట్స్ లాగా వైట్వి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ పిల్లల్లో కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, 8 years 9 years పిల్లల్లో కూడా మచ్చలు అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, పిల్లలకి మంచి ఫుడ్డే పెడుతూ ఉన్నాము, అంతా హెల్దీది మా ఇంట్లో మాకెవరికి లేదు, హస్బెండ్కి కానీ నాకు కానీ లేదు, బట్ పిల్లలకి వచ్చేసరికి ఇలా ఉంది ఎందుకు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వైట్ ప్యాచెస్కి కారణాలు చాలా ఉంటాయండి. ఓకే. జబ్బులు చాలా ఉంటాయి, అంటే వైట్ ప్యాచ్ లా కనిపించే జబ్బులు చాలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు సన్లైట్, యూవీ లైట్ తోటి వైట్ ప్యాచెస్ రావచ్చు. యూవీ లైట్ తోటి ఓకే రావచ్చు. అలాగే స్కిన్ డ్రైనెస్ మూలంగా వైట్ ప్యాచెస్ రావచ్చు. డ్రైనెస్ వల్ల నేను ఇందాకనే చెప్పాను మీకు, ప్యాచీగా ఉంటాయి. సో స్కిన్ డ్రైనెస్ మూలంగా రావచ్చు. ఓకే. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వర్సికులర్ అని, సెబ్బమని, సోబి అంటారే, వాటితో కూడా వైట్ ప్యాచెస్ కింద వస్తాయి. అలాగే కొన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నాయి, లైకెన్ స్క్లెరోసిస్ అని, విటిలిగో అని, లైకెన్ ప్లానస్ అని, ఇవన్నిటి మూలంగా కూడా వైట్ ప్యాచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే చాలా ఉన్నాయి జబ్బులు చాలా ఉన్నాయి వైట్ ప్యాచెస్. దీనికి నేను ఇప్పుడే మీతో అంటున్నాను, నేను చూస్తాము, ఫస్ట్ కళ్ళతో చూస్తాము, సిమ్టమ్స్ ఏమున్నాయో చూస్తాము, చూసిన తర్వాత డెర్మాస్కోప్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కంటే ఇంకా ఎక్కువ డెప్త్ లో చూడగలుగుతాం అన్నమాట. సో దాంతో కొన్ని సైన్స్ ఉంటాయి, అవి చూస్తాము. దాని తర్వాత కూడా బయటపడకపోతే స్కిన్ బయాప్సీకి వెళ్తాం. బయాప్సీకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళటం మూలంగా ఈ జబ్బు ఫలానా అని అట్లీస్ట్ కొంతవరకు 90% వరకు మనకి జబ్బు ఫలానా అని తెలుస్తుంది. రైట్. సో ఫర్దర్గా అంటే చాలా రకాలు, అంటే ఆ వైట్ ప్యాచెస్ రావడానికి అనేది చాలా రకాల కారణాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు కాబట్టి సో అగైన్ ఇక్కడ ఎగ్జామిన్ చేసిన తర్వాత అసలు అదేంటి, ఎందుకు వచ్చింది అనేది కూడా వాళ్ళు ఫైనల్గా కంక్లూడ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమందిలో డాక్టర్ గారు ఫుడ్ వల్ల చాలా మందికి ఫుడ్ ఎలర్జీస్ ఏమన్నా ఉన్నాయంటే కొంతమందికి ఇమ్మీడియట్గా బాడీ మీద ర్యాషెస్, అవి చిన్న చిన్న పొక్కులు కానివ్వండి, లేకపోతే దద్దుర్లులా రావటం, లేదంటే రెడ్ కలర్గా స్కిన్ అంతా అయిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటారు?
అంటే ఇమీడియట్గా ఫుడ్ తీసుకున్న వెంటనే అట్లా అది పర్టికులర్గా కొంతమందికే ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది వై? అది సరే, కానీ యాక్చువల్గా చాలామంది పేషెంట్స్ మమ్మల్ని ప్రతి జబ్బుకి కూడా ఏం తీసుకోవాలని అడుగుతారు. ఓకే, ఫుడ్ డైట్, రైట్. ఆల్మోస్ట్ 99 పేషెంట్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదని ఎప్పుడు అడుగుతారు. సో ఫుడ్ అండ్ జబ్బులు ఈ రెండింటికి చాలా రిలేషన్ డెఫినెట్గా ఉందండి. ఓకే, స్కిన్ డిసీజెసే కాదు, హార్ట్ డిసీజెస్, జాయింట్స్, అన్ని డిసీజెస్కి కూడా ఫుడ్తో అయితే రిలేషన్ ఉంది. ఓకే, కొన్ని జబ్బులకి ఫుడ్ రిలేషను ఇప్పటి వరకు కనిపెట్టారు. ఓకే, కొన్ని జబ్బులకి ఇంకా తెలియదు రిలేషన్ ఉందా లేదా అని. ఇప్పుడు మాది పింపుల్సే ఉన్నాయనుకోండి, మేము చెప్తాం స్పెసిఫిక్గా మీరు డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు. ఓకే, యా, డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు. అలాగే బాగా డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి తినద్దు, ఫ్రైడ్ ఐటమ్స్, రెడ్ మీట్ తినద్దు, ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని. ఓకే, సో హైపర్ గ్లైసిమిక్, ఇంకో హైపర్ గ్లైసిమిక్ అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తినద్దని చెప్తాం. ఓకే, అంటే స్వీట్స్ అవన్నీ కూడా ఫాస్ట్ ఎనర్జీ ఇచ్చేవన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవద్దని చెప్తాం. దెర్ ఇస్ ఎ లింక్, డైరీ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ ఎందుకు లింక్ అంటే ఈ మధ్యకాలంలో ఈ ఎక్కువ పాలు ప్రొడక్షన్ రావాలని చెప్పి ఆవులకి గేదెలకి వాళ్ళు హార్మోన్స్ ఫీడ్ చేస్తున్నారు. ఓకే, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఫీడ్ చేస్తున్నారు, ఫీడ్లో పెడుతున్నారు. అవి పాల ద్వారా వస్తుంది. పాలతో చేసే ప్రిపరేషన్స్ అన్నిటిలో కూడా ఈ హార్మోన్ కలిసిపోయి ఉంటుంది. అది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద యాక్ని. రైట్. సో ఇలాగే కొన్ని జబ్బులు ఉన్నాయండి, ఫెంఫిగస్ అని నీటి బొగ్గల్లా వచ్చేది. వాటికి కూడా ఆ కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ మూలంగా ఈ జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో డెఫినెట్గా పేషెంట్ అడిగినట్టుగా దేర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ ఫుడ్ అండ్ ద డిసీజ్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా దురదలు అన్నారా, ఉంది, వాటికి ఉంది. సో అలాగ ఫుడ్కి ప్రాబ్లంకి ఉంది కనెక్టివిటీ అయితే ఉంది. యా, ఇప్పుడు మీరు సో మెనీ డైట్స్ ఆఫ్ కమప్ కదా, కీటోజెనిక్ డైట్ అని, అలాగే వేగాన్ డైట్ అని, ఇలా ఇన్ని డైట్స్ వచ్చినాయి కదా. అవును, ఎందుకు? జబ్బులు తగ్గించుకోవడం కోసమే కదా ఇవన్నీ, ఈ బాధలన్నీ. ఓకే, సో డెఫినెట్గా దెర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ ద ఫుడ్ అండ్ అవర్ హెల్త్. ఓకే, ఉంది. కానీ ఎంత ఇదే తిను దీంతో వస్తుంది అని ఇంకా ఆ లెవెల్ వరకు మనం రాలేదు. ఓకే, సో పర్టికులర్గా దీని వల్లే వస్తుంది, లేకపోతే పర్టికులర్గా ఇవే తీసుకోవాలనే కొన్ని జబ్బులకి కనెక్షన్ తెలిసింది ఇప్పటి వరకు, కానీ ఇంకా కొన్ని జబ్బులకి తెలిసేది ఉంది ఇంకా ముందుకి. ఓకే, అది. సో ఇప్పుడు మీరు చెప్తున్న అర్టికేరియా, మీరు అంటున్న మాట పేరు అర్టికేరియా అనమాట. దురదలు దద్దుళ్ళు వచ్చాయి ఫుడ్ మూలంగా వచ్చేదానికి చాలామంది అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ తోటి వచ్చేది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో దురదలు దద్దుల్లో వచ్చాయి. ఓకే, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఒకవేళ ఫుడ్ వల్ల వస్తే, ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫుడ్ అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దట్ ఫుడ్ మనం తిన్నామంటే ఓకే వచ్చేయాలి. తీసుకున్న అరగంట లోపు రియాక్షన్ అనేది వచ్చేసారు. ఎప్పుడో ఇంకో రోజు 2 రోజులు 3 రోజుల తర్వాత కాదు. ఓకే, ఫుడ్ రియాక్షన్స్ యూజువల్గా అర్లీగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఓకే, యాక్చువల్గా బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇట్స్ యాజ్ సూన్ యాజ్ ద పుట్ ఇట్ ఇన్ దేర్ మౌత్ అక్కడి నుంచే మొదలైపోతుంది. ఓకే, సో అంత క్విక్గా ఫాస్ట్గా తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. కొంతమంది గ్రౌండ్ నట్ ఆయిల్ పడదు, గ్రౌండ్ నట్స్ రైట్ ఆయిల్ పెట్టగానే. కొంతమందికి నువ్వుల నూనె పడదు, అది పెట్టగానే వాళ్ళకి వచ్చేస్తుంది. రైట్, అలా పర్టికులర్గా కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ తీసుకున్నప్పుడు మిగతా అవి కొంతమంది చెప్తారు, అవి కూరలు తిని అవి తింటారు. అది డైరెక్ట్గా తిని దాంతో టెస్ట్ చేసుకోవడమే తప్ప మీరు మామూలు ఇప్పుడు మనం ఇప్పుడు వంకాయ కూర ఉందనుకోండి, వంకాయ ఉందనుకోండి, మీరు కర్రీలాగా తింటారు, పచ్చి వంకాయ తింటారు కదా. అవును. సో అందులో ఏ ఇంగ్రీడియంట్తో ఎలర్జీ వచ్చిందో ఎలా తెలుస్తుంది?
బట్ వంకాయ వల్లే వచ్చిందని చెప్పి కూడా చాలా మంది యాక్చువల్ అటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి డాక్టర్, నేను అది కూడా అడుగుదామన్నా. వంకాయలు ఒకటి అండ్ గోంగూర అండ్ అలాగే ఫిష్ చాలా మంది చెప్తూ ఉంటారు. మేము సీ ఫుడ్ అంతా కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. ఇట్లా ఎలర్జీస్ వచ్చిన వాళ్ళని, రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మేము ఏం చెప్తామంటే ఒకటి సీ ఫుడ్ చెప్తామండి. సీ ఫుడ్ కొంచెం డేంజరస్, ఎందుకంటే ఆల్ ఇంప్యూరిటీస్ అన్ని అందులోకి వెళ్ళిపోతున్నాయి కదా ఇప్పుడు. సో ఇవన్నీ ప్రాణులన్నీ అందులో తినేస్తుంటాయి తీసుకుంటే. సో వాటిని మనం సో మెనీ కెమికల్స్, అదొకటి. తర్వాత నిలవ ఉన్న ఫుడ్లు ఏవి తీసుకోవద్దని చెప్తాం. ఫ్రెష్లీ కుక్డ్ must take it. Preservatives in the foods ఏం తీసుకో, especially cheese and all those things. Okay. Pickles, cheese, అవన్నీ. And also even the cool drinks కూడా. సో ఇవి అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకోవద్దు, వాటి వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే. కలర్డ్ ఫుడ్, చైనీస్ ఫుడ్, అజినోమోటో అవన్నీ కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ కాసింగ్ దెమ్. ఓకే, సో అంటే ఎక్కువ రోజులు నిల్వ చేసినవి తీసుకోవడం వల్ల కూడా మనకి ఫ్రెష్ ఫుడ్ ఆల్వేస్ యూ షుడ్ టేక్. రైట్. అండ్ అలాగే సీజనల్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే క్లైమేట్ కండిషన్స్ వల్ల సీజన్స్ వాతావరణం చేంజ్ అవుతున్నప్పుడల్లా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అగైన్ మనం చెప్పుకున్నట్లుగా స్కిన్ అనేది మొత్తం మన బాడీలో అతిపెద్ద ఇది అని చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి అవయవం అని. సో ఏ టైప్ ఆఫ్ ఇది వచ్చినా కానీ ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యేది స్కిన్నే కాబట్టి ఈ సీజనల్ వైజ్గా కూడా చాలా వరకు కొంతమంది జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు, కొంతమంది పాటించకుండా ఉంటూ ఉంటారు. సో దానివల్ల కూడా అగైన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే మనం ఎంత హైజెనిక్గా నీట్గా ఉంటే హెల్త్ ఇష్యూస్ అనేవి అంత తక్కువ వస్తూ ఉంటాయి సో మన బాడీలోకి రావడానికి అని. సో ఈ సీజనల్ వైజ్గా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎస్పెషల్లీ స్కిన్కి సంబంధించి? సీజనల్గా జబ్బులు డిఫరెంట్ వస్తాయి. అవి ఏంటంటే ఒక్కో సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి. ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే చెమట పట్టేసి టైట్ డ్రెస్సెస్ అవి, అంటే మన లైఫ్ స్టైల్ మారింది కదా, డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా టైట్గా వేసుకోవటము, దాంతో ఆ చెమట పట్టేసి అక్కడ అలా ఉండిపోతుంది, అక్లూసివ్ డ్రెస్సింగ్స్ వేసుకోవటం వల్ల. సో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చెమట పట్టి పెరిపోరైటిస్ అని చిన్నపిల్లల్లో, అంటే మామిడి పళ్ళు తినటం మూలంగా వచ్చాయని అనుకుంటారు, వేడి కురుపులని అలా అని, చెగ్గడ్డలు అంటూ ఉంటారు. అవన్నీ కూడా వేసవి కాలంలోనే సమ్మర్ సీజన్ లో బాగా బయటపడుతూ ఉంటాయి. స్వెట్ ఎక్కువ అవటం మూలంగా. ఓకే, సో వేడి వల్ల కాదు, స్వెట్ వల్ల, స్వెట్ తోటి ఇన్ఫెక్ట్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి వస్తుంది. అలాగే స్వెట్ మూలంగా ఈ చాలా దోశ ఏంటంటే ఆ సమ్మర్లో చాలా మందికి ఇచ్చింగ్, దురదలు అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ వింటర్ సీజన్లో కూడా కొన్ని జబ్బులు ఫ్లేరప్ అయిపోతాయి. స్కిన్ డిసీజెస్, ఎస్పెషల్లీ సోరియాసిస్, ఎటోపిక్ డెర్మటైటిస్ అంటే ఎలర్జీస్, అలాగే సన్లైట్ ఎలర్జీస్, డ్రై స్కిన్ ఉండటం మూలంగా. డ్రై స్కిన్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వింటర్. ఈ డ్రై స్కిన్ ఏంటంటే జెనెటిక్గా ఉండొచ్చు, రెండోదేమో కొంతమంది మందుల మీద ఉంటారు, మెడిసిన్ కొవ్వు తగ్గించే మందులు ఎక్కువ వాడుతున్నారు ఈ మధ్యన. రోజ్వాస్టాటిన్, ఎట్రోస్టాటిన్ అనే స్టాటిన్స్ ఎక్కువ వాడుతున్నారు, కొవ్వు తగ్గించేవి. ఆ మందుల మూలంగా స్కిన్లో ఉన్న కొవ్వు కూడా తగ్గిపోయి డ్రైనెస్ పెరిగిపోతుంది. సో వెయిట్ లాస్ కి యూజ్ చేసే వెయిట్ లాస్ చేసే మెడిసిన్స్, వీటన్నిటి మూలంగా కూడా స్కిన్లో ఉన్న ఈ ఆయిలీనెస్ అండ్ డ్రైనెస్ పెరిగిపోతుంది అనమాట. ఓకే. సో దాని మూలంగా ఈ వింటర్ సీజన్ తోటి ఇంకా ఎక్కువ డ్రైనెస్ అయిపోయి వాళ్ళకి సన్లైట్ ఎలర్జీస్, తెల్ల తెల్ల మచ్చల్లాగా వచ్చే స్కిన్ మీద అలా కూడా వస్తుంది. సన్లైట్ ఎలర్జీస్ రావటము. తర్వాత ఏమో కొన్ని జబ్బులు, సోరియాసిస్ ఒకటి ఫ్లేర్ అవుతుంది, ఎటోపిక్ డెర్మటైటిస్ ఫ్లేర్ అవుతుంది, అలాగే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అలాంటి కొన్ని జబ్బులు ఫ్లేర్ అవుతాయి అన్నమాట కొన్ని సీజన్స్లో. కొన్ని సీజన్స్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా సీజనల్ వేరియేషన్ తప్పకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొంతమందిలో కూడా ఒకప్పుడు గజ్జి, తామర అనేది చాలా ఎక్కువగా వినిపించింది, చాలా మంది కూడా సఫర్ అయ్యారు. బట్ ఇప్పుడు యాక్చువల్లీ టచ్ వుడ్ చాలా తక్కువ అయిపోయింది. అంటే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు అంటే వినిపిస్తుంది చాలా తక్కువ అయింది. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువగానే ఉన్నాయంటారు. గజ్జి, తామర శుభ్రంగా చూస్తున్నాం మేము.
రెగ్యులర్గా. ఇంకా ఆ కేసెస్ రెగ్యులర్ గా హాస్టల్స్ లో ఉండే పిల్లలకి వాళ్ళకి Okay, ఈ type ఎక్కువగానే ఉంటుంది. తామర అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఓకే. తామర అనేది విపరీతంగా పెరిగిపోయింది. మామూలుగా వాడే మందులతో తగ్గటం లేదు. పూర్వం మాకు ఈజీగా ఉండేది ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఎందుకో మరి ఐ డోంట్ నో Treatment కి respond మేబీ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ అంటారు. ద లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఆల్ దట్ Okay. ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అది. ఓకే. సో అందువల్ల తామర ఒక పెద్ద మహమ్మారిలా తయారైపోయింది ఇప్పుడు. ఓకే. సో అంటే మెడిసిన్ ఆల్మోస్ట్ డైలీ ఒక 10 కేసెస్ అయినా చూస్తూ ఉంటాం Okay. తామరవి. సో ఆ కేసెస్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. అగైన్ అంటే రావడానికి రీజన్స్ మనం ఓన్లీ హాస్టల్స్ లో ఇలా ఉంటున్న వాళ్ళకైనా ఇంకేమైనా అదర్ రీజన్స్ అదే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా ఫుడ్స్ అండ్ వర్కింగ్ అవర్స్, సిట్టింగ్ ఆల్ ద టైమ్, మేబీ దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ మేబీ. బట్ అగైన్ ఏదైతే సఫర్ అవుతున్నారు ఆల్మోస్ట్ 10 పీపుల్ అంటే రోజులో 10 మంది అని మీరు చెప్తున్నారు Easy గా. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆ డే మొత్తం అంతా వాళ్ళ లైఫ్ ఇది అనేది కూడా చాలా డిస్టర్బ్ అయిపోతూ అవుతుంది, ఉంటుంది. వర్క్ మీద definitely. ఉంటుంది ఆ ప్రెషర్ అనేది. సో పర్సనల్ లైఫ్ మీద కూడా ఉంటుంది కాబట్టి సో అగైన్ రాకుండా ఉండడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి? డెఫినెట్ గా దానికి మొత్తం ట్రీట్మెంట్ వరకు ఓపికగా చేస్తే అది తగ్గిపోయి మళ్ళీ రాదు అది. ఓకే. ఇట్స్ అన్ ఇన్ఫెక్షన్ బేసిక్ గా. రైట్. ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుపోతుంది కాబట్టి అందరూ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాలి. Right. అలాగే వాళ్ళు వేసుకునే బట్టల్ని బాగా వేడి నీళ్ళలో, మరిగే నీళ్ళలో వేసి ఉతుక్కోవాలి. కొంచెం ఇబ్బందికరమైన రోజు ఆ పని చేయాలంటే యా. సో ఇవన్నీ చేస్తే వెళ్ళిపోతుంది. బట్ మనం ఎంత నీట్ గా డాక్టర్ చెప్పిందంతా ప్రాపర్ గా ఫాలో అయినట్లయితే కొంచెం త్వరగా తగ్గిపోతుంది. మళ్ళీ అగైన్ రాకుండా ఉండడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయని చెప్తున్నారు. సో నేనైతే చాలా వరకు అంటే తక్కువే ఉన్నాయి కేసెస్ అనుకున్నాను. బట్ ఎట్ ప్రెసెంట్ అవి డాక్టర్ గారు చెప్తున్నట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఐ థింక్ హైజెనిక్ గా లేకపోవడం వల్ల కూడా ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మంచిదని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా మంది ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రోటీన్ షేక్స్ లేకపోతే డైట్స్లో ఫుడ్ అనేది మొత్తం అవాయిడ్ చేసేసి రైస్ని అవాయిడ్ చేసేసి ప్రోటీన్ రిలేటెడ్ షేక్స్ ఇవన్నీ తీసుకోవడం, ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం కూడా చేస్తూ ఉన్నారు. అగైన్ దానివల్ల కూడా స్కిన్కి ఏమన్నా అంటే ఇటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం నార్మల్ లైఫ్లో మనం తీసుకునేది రొటీన్గా ఇండియన్స్ రైస్ లేకపోతే చపాతీనో తీసుకుంటూ వస్తున్నాం. ఎన్నో ఇయర్స్ నుంచి మనం అదే ఫాలో అవుతూ వస్తున్నాం. బట్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మీరు అన్నట్లుగా చేంజెస్ వల్ల మొత్తం మారిపోతూ వస్తూ ఉన్నాయి. వాటి వల్ల ఏమన్నా అంటే మన బాడీ స్ట్రక్చర్ అదంతా మారడానికి హెల్ప్ అయినా స్కిన్కి సంబంధించి కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఏదైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కూడా అతిగా ఉండకూడదు, అనావృష్టిగా ఉండకూడదు. రైట్. అతివృష్టి అనావృష్టి అంటారు. అది అటు ఇటు కూడా ఉండకూడదు. షుడ్ బి సరిపడి ఉండాలి, నార్మల్ రేంజ్లో ఉండాలి. మరీ ఎక్కువ ఉన్నా కూడా వాటితో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం మూలంగా పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు జిమ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ప్రోటీన్ కోసము మజిల్స్ కండరాలు పెంచుకోవడం కోసము వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోమని వాళ్ళు ట్రైనర్స్ అది చెప్తుంటారు. దాంతో మేము కామన్గా చూసే ప్రాబ్లము ఇది పింపుల్స్. చాలా కామన్గా పింపుల్స్ చూస్తుంటాం వాళ్ళకి. రైట్. సో ప్రోటీన్ ఎక్కువ ఉండటం కూడా అంత మంచిది కాదు. ఏదైనా కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. రైట్. అది డెఫిషియన్సీ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. విటమిన్స్ కూడా అంతే, ఒకటే మింగకూడదు అలాగా అనవసరంగా. విటమిన్స్ కూడా యాక్చువల్లీ డాక్టర్ మీరు అన్నట్లుగానే టాబ్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకున్నారు. ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఎలాగో మనకి ప్రాపర్ గా అందట్లేదు కదా అని చెప్పేసి అలానే డాక్టర్ ని అడగకుండానే తీసుకున్న చాలా మంది ఉన్నారు. మంచిది కాదు. ఓకే. సో అట్లా తీసుకున్న డైరెక్ట్ గా కూడా దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది అంటారు బాడీ మీద. కొన్ని విటమిన్స్ మూలంగా యాక్చువల్గా మన బాడీలో ఎంజైమ్స్ మార్పు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బయోటిన్ ఎక్కువగా ఈ మధ్యన జుట్టు కోసం అని దీనికోసం అని వేసుకుంటున్నారు. బయోటిన్ అనే ఒక విటమిన్. రైట్. ఆ బయోటిన్ మూలంగా ఈ మధ్య కాలంలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఓకే. అంటే సూడో అనమాట, అది నిజం కాదు. ఆ బయోటిన్ మూలంగా ఆ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఓకే. మనం ఏమనుకుంటాం, మామూలు చేస్తారు ఈ హార్మోన్ లెవెల్ చాలా ఎక్కువ ఉందని మందు పెట్టేస్తారు. ఓకే. ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు, మెడిసిన్ ఇస్తారు. అవసరం లేదు మరి. బట్ అగైన్ యాక్చువల్లీ దానికి రీజన్ వచ్చేసి ఇది. అదొకటి. రైట్. తర్వాత ఇంకొకటి ట్రోపోనిన్ అని ఒక
హార్మోన్ దట్ యాక్చువల్గా అక్యూట్ హార్ట్ అటాక్కి తెలుస్తుంది అనమాట. దాని లెవెల్స్ పెరిగితే ఆ పర్సన్లో హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఆ లెవెల్స్ కూడా ఈ బయోటిన్తో పెరిగిపోతాయి. ఓకే. సో అందుకని వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. రైట్. సో అన్నసరిగా డాక్టర్ని అడగకుండా, సంప్రదించకుండా, లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకుని మనకు తక్కువగా లోపం ఉందంటే మనం తీసుకోవాలి. అంతేగాని అనవసరంగా ఎలా పడితే అలా రోజు మింగేకూడదు. రైట్. అంటే వాళ్ళు వీళ్ళు బేసిక్గా ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నట్లుగా నిజంగానే చాలా మంది వాళ్ళు వీళ్ళు చెప్పారనో, లేకపోతే కొంతమందిలో ఆ హెయిర్ బాగా పెరుగుతుంది ఇవి తీసుకోవడం వల్ల అని చెప్పారనో బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటారు. సో దానివల్ల యాక్చువల్లీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బాడీలో ఏ ఆర్గాన్స్ మీద వాటి ఎఫెక్ట్ ఉంటుంది కూడా చెప్తున్నారు. కాబట్టి సో దయచేసి డాక్టర్ని కన్సిడర్ చేయకుండా, లేకపోతే డాక్టర్ సలహా ఇవ్వకుండాను, డాక్టర్ చెప్పకుండా మాత్రం మీకు మీరు ఓన్గా మాత్రం ఏ మెడిసిన్ అయినా కానీ, ఈవెన్ విటమిన్ టాబ్లెట్స్ ఏవైనా ప్రోటీన్ రిలేటెడ్ అన్నా కానీ ప్రొడక్ట్స్ మీరు తీసుకోవద్దనే చెప్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి పనులు అయితే చేయకండి. అండ్ అలాగే చాలామంది లేడీస్లో అయినా జెంట్స్లో అయినా హెయిర్లో వచ్చేసేసి డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఆ డాండ్రఫ్ వల్ల కూడా స్కిన్కి సంబంధించి ర్యాషెస్ రావడం, పింపుల్స్ కూడా కొంతమందికి ఓన్లీ ఫేస్ మీదే కాదు, ఆ షోల్డర్స్ మీద, లేకపోతే వీపు మీద, బ్యాక్ సైడ్ కూడా రావడం అనేది చాలామంది చెప్తూ ఉంటారు అగైన్. సో ఇటువంటి కండిషన్స్లో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? చాలామంది డాండ్రఫ్ మూలంగా ర్యాషెస్ వస్తున్నాయని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఓకే. ఈ ఆయిల్ గ్లాండ్స్ మూలంగా డాండ్రఫ్ వస్తుంది. ఆయిల్ గ్లాండ్స్ తలలోను, ఫేస్ మీద, వీపు మీద ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే తలలో ఆయిల్ గ్లాండ్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయో, సిమిలర్గా సేమ్ ఆయిల్ గ్లాండ్స్ ఆన్ ద ఫేస్ అండ్ బ్యాక్ ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఓకే. అందుమూలంగా పొక్కులు వస్తాయి. మీరందరూ ఏమనుకుంటారంటే డాండ్రఫ్ పడి నాకు ఇలా పొక్కులు వస్తున్నాయని అనుకుంటారు. రైట్. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ యాక్టివేట్ అయ్యి మీకు డాండ్రఫ్ వస్తుంది. ఓకే. అది ఎందుకంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే. ఒకటి ఇన్ఫెక్షన్స్, అగైన్ స్ట్రెస్, ఏదర్ ఫ్యామిలీ ఆర్ ఆఫీస్ స్ట్రెస్. ఓకే. ఇవన్నిటి మూలంగా కూడా ఆయిల్ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేది. అలాగే డాండ్రఫ్ అనేది ఓన్లీ డాండ్రఫ్ కాకుండా ఒక్కోసారి సోరియాసిస్ కొంతమందికి ఉండి వాళ్ళకి తెలియక దాని నుంచి కూడా డాండ్రఫ్ వస్తుంది. ఓకే. సోరియాసిస్ అంటే మామూలు డాండ్రఫ్ షాంపూస్ వాడుతున్నాం కానీ అయినా తగ్గట్లేదని మనం చెక్ చేస్తే, స్కాల్ప్ చెక్ చేస్తే అవన్నీ బయటపడతాయి. ఓకే. సో వాటికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే కానీ తగ్గవు. రైట్. సో అగైన్ అంటే రీజన్ ఏంటి రావడానికి, అసలు మెయిన్ రీజన్ ఏంటి అనేది మనం రూట్ కాజ్ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుందని చెప్తూ ఉన్నారు. కొన్ని లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా బయటపడతాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి అగైన్ ఏదైనా అటువంటి ప్రాబ్లం వస్తే ఫస్ట్ టెస్టులు చేసి అండ్ తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే నెక్ దగ్గర బాగా డార్క్గా అయిపోవడం, నెక్ చుట్టూ అండ్ అండర్ ఆర్మ్స్లో కూడా డార్క్నెస్ అనేది చాలా ఎక్కువగా రావడం అనేది ఎక్కువ లేడీస్లోనే కనిపిస్తూ ఉంది. అంటే చాలా వరకు రీజన్ హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి చాలామంది ఏంటంటే బాగా నెక్ చుట్టూ నల్లగా అయిపోతుంది, చాలా ఆడ్గా కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి పసుపు పెట్టుకోవడము, పెరుగు పెట్టుకోవడం, లేదంటే లెమన్ యూజ్ చేయడం, వాళ్ళు వీళ్ళు చెప్పారని ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అగైన్ వీటికి సంబంధించి రావడానికి రీజన్ ఏంటంటారు? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇది మళ్ళీ అనదర్ సబ్జెక్ట్. We call this as Acanthosis nigricans. Okay. Actually, it is an indicator. It's an indicator for diabetes. Oh God. And thyroid. Okay. PCOS. Okay. సో ఇన్ని జబ్బులకి అది ఇండికేటర్. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, స్కిన్ ఈస్ ఎ మిర్రర్ అండ్ ఇట్ జస్ట్ రిఫ్లెక్ట్స్ ద ఇంటర్నల్ డిజార్డర్స్ అని. రైట్. సో మరి అది ముందు ఇవన్నీ కరెక్షన్ చేస్తేగా నా నలుపు తగ్గదు. ఓకే. సో we call it as హైపర్ ఇన్సులినీమియా. ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. ఓకే. అండ్ హార్మోనల్ లైక్ డయాబెటీస్, థైరాయిడ్ ఆర్ PCOS ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి మీరు చెప్పిన సంకల్లోను, మెడ చుట్టూ ఉన్న నలుపు ఇవన్నీ. సో వీటికి కూడా మేము ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు డిసీజ్ బట్టి. రైట్.
బేసిక్గా అంటే చాలా మంది కూడా, ఎందుకంటే డాక్టర్ గారు చాలా మంది కూడా బట్ ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది తెలియక వాటికి పైన మెరుగులు దిద్దుతూ ఉంటారు. నేను అన్నట్లుగా కాఫీ పౌడర్ పెట్టడము, లేకపోతే పెరుగు, లెమన్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటే ఫెయిర్ అయిపోతుంది, ఆ డార్క్నెస్ పోతుందని చాలా మంది చెప్పారని చేస్తూ ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. నేను మీకు మొదట్లోనే చెప్పాను, రైట్, స్కిన్ చూసి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్నీ మేము చూస్తుంటాము. స్కిన్ ఓన్లీ అందం దానికి ఒక్కదానికే కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక పేషెంట్ వస్తారు మా దగ్గరికి చూపించుకోవడానికి, ఆ పక్కన అటెండెంట్ ఉంటారు కదా, వాళ్ళు మా ముందుకు వంగి నాకు ఇక్కడ నెక్ మీద ఎలా ఉందో చూసి చూడండి డాక్టర్ అంటారు. ఓకే, దే థింక్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు చెప్పాను కదా మీకు ప్రతిదానికి ఎలా చేస్తాం అన్నది. సో దే డోంట్ అండర్స్టాండ్, అంటే దే థింక్ జస్ట్ స్కిన్ మీద చిన్న ప్రాబ్లం దీనికి ఒక ఆయింట్మెంట్ రాసి ఇచ్చేయండి. ఓకే, వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. చాలా మంది స్వభావం అలా ఉంటుంది. ఓకే, పేషెంట్ వస్తారు, పేషెంట్ అటెండెంట్ ఆల్సో వాంట్ టు షో సంథింగ్. స్కిన్ మీద ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? అవును, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. సో వాళ్ళు ఎలాగో వచ్చాను కదా డాక్టర్ దగ్గరికి, నాకు ఇక్కడ ఏదో మచ్చ ఉందనో లేకపోతే ఇక్కడ ఏదో ఉందని ఇలా వంగి చూపిస్తారు అనమాట. ఓకే, బట్ మీరు చూసారు కదా, నేను ఇన్ని చేస్తాము. ఒకటి ఏదైనా ఉంది అంటే దాన్ని చూసి దానికి ఇన్వెస్టిగేట్ చేసి కారణం ఏంటో తెలుసుకొని, పీపుల్ టేక్ ఇట్ వెరీ లైట్లీ. స్కిన్ అంటే that is what, don't take it lightly. Skin is a mirror that reflects the internal disorders. Right. ఓకే, ఇప్పుడు మేము డెర్మటాలజీ చదివినా కూడా వీ హ్యావ్ ఎ బేసిక్ MBBS. సో అందుమూలంగా ఏంటంటే స్కిన్ మీద చూడగానే వెంటనే కింద ఉన్న సిస్టమ్స్ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అవన్నీ చూసుకొని కన్సర్న్డ్ స్పెషలిస్ట్కి పంపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్తున్నట్లుగానే అంత ఈజీగా తీసుకోవద్దు. యాక్చువల్లీ నేను కూడా ఇట్లాంటి, అంటే ఏదైతే డార్క్నెస్ స్కిన్ ఇస్ క్వైట్ డీప్ నార్మల్ అనుకుంటూ ఉన్నాం కానీ బట్ అది ఇండికేట్ చేస్తుంది థైరాయిడ్, PCOS ఇన్ని ప్రాబ్లమ్స్ని, అంటే మన బాడీలో రాబోతుందనో లేకపోతే వచ్చిందనో ఇండైరెక్ట్గా అది ఇవి చూపించడం వల్ల వీటి వల్ల మనకి తెలుస్తూ ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సో స్కిన్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అంత లైట్ తీసుకోవద్దు, అంత ఈజీగా తీసుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్ని కన్సర్న్ అయ్యి డాక్టర్కి చూపించుకొని ఫర్దర్ ఎగ్జామిన్స్ వాళ్ళు ఏవేవైతే చేస్తారో కొంచెం పేషెన్సీ కూడా చాలా క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో స్కిన్ క్లినిక్స్ చాలా ఆల్మోస్ట్ స్ట్రీట్ మీద ఒక 12 మంది, ఒక డజన్ అట్లా కనిపిస్తున్నాయి. గో టు ఎ క్వాలిఫైడ్ MD, క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్. రకరకాల డిగ్రీలు పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. సో షుడ్ లుక్ ఇన్ టు దట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్పర్ట్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకున్నట్లయితే, అండ్ ఇంకొకటి కూడా పేషెంట్స్ కూడా ఖచ్చితంగా కొంచెం పేషెన్సీ, ఓపిక అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ చెప్తున్న దానిలో అర్థమైంది ఏంటంటే ఇనీషియల్లో వస్తున్నారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది అనేసరికి చాలా మంది కూడా మధ్యలోనే ట్రీట్మెంట్ని ఆపేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి అటువంటివి కూడా దయచేసి చేయకండి. మన హెల్త్ ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో కొన్ని లాంగ్ టర్మ్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని షార్ట్ టైంలోనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసే ఉంటాయి. కాబట్టి అగైన్ అవన్నీ కూడా డాక్టర్స్ మీకు ప్రాపర్గా సజెస్ట్ చేస్తారు. కాబట్టి డాక్టర్ ఎలా చెప్తే మీరు అలా ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. అలా ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది మనం ప్రాపర్గా ఫాలో అయితేనే మన హెల్త్ ఇష్యూ కూడా త్వరగా క్యూర్ అయిపోతుంది అండ్ నార్మల్ లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేసుకుంటాం. కాబట్టి ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటూ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ i10 News.